ఒక రాజు ఉంటాడంట. నిజంగా చెప్తున్నా, ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజుకి భార్య, భర్త, పిల్లలు అందరూ మామూలుగా ఉంటారు కదా, సో అలాగే ఉన్నారు. బట్ ఆ రాజు చుట్టూ కనిపించినంత వరకు, కంటి చూపు కనపడిన వరకు మొత్తం తనదేనంట ఆస్తి. అయితే తన కింద పనిచేసే పాలేరు అంటారు కదా, ఇప్పుడు మనం అలా అనము. అంతకుముందు పాలేరు అంటే ఇలా పనులు చేసే వాళ్ళు అంటారు కదా, వాళ్ళు దాదాపు ఎంతమంది ఉంటారో పేరు కూడా తెలియదంట. సో అంత రిచ్ ఆయన. సో అయితే ఒకరోజు చూస్తున్నాడు కాలం వెళ్ళిపోతుంది, కొంచెం జరిగిపోతుంది. 40 సంవత్సరాలు కూడా రాలేదు ఇంకా ఆయనకి. అయితే ఇది రియల్ కథ. అయితే ఇప్పుడు తినలేకపోతున్నాడు, అంటే డైజెషన్ అవ్వట్లా, లోపలది అరగట్లా, నిద్ర పట్టట్లా. ఈ రెండు జరగక ఆయన పడ్డ నరకం మామూలుగా కాదు అసలు. ఇప్పుడు అలా పడి ఏం చేయాలో తెలియక ఎంతమంది డాక్టర్లు, అప్పుడు వైద్యులు అంటారు కదా, పసర మందులు అలాగా ఎన్ని వాడినా పనిచేయలేదు. సో అలాంటప్పుడు ఆయన ఏం చేయాలి అని చెప్పి నడుచుకుంటూ, గిర్రాలు బళ్ళకు కూడా కాదంట, అందరు నిద్రపోతున్న టైంలో, నైట్ టైంలో నడుచుకుంటూ వెళ్తున్నాడంట. అంటే తెలియదు కదా రాజు నైట్లో వస్తాడని. నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఉండే జనం కష్టపడి పడి నిద్రపోతున్నారంట. 60 ఏళ్ళైనా నిద్రపోతున్నాడు, 80 ఏళ్ళైనా నిద్రపోతున్నాడు, పసిపిల్లలు నిద్రపోతున్నారు. ఇంత ఆస్తుంది, ఇంత ఏం చేసుకోను, నాకు నిద్ర పట్టట్లేదు, తిండి తినలేకపోతున్నాను అని ఇంటికి వచ్చి ఆలోచించాడంట. ఆలోచించి ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదంట. రొటీన్ అయిపోయింది ఇంక ఇలాగా. 10 రోజులు చేశాడంట. చూసినాక వీళ్ళందరికీ ఎందుకు నిద్ర పడుతుంది, నాకెందుకు నిద్ర పట్టట్లేదు అని వన్ ఫైన్ డే వాళ్ళతో పాటు లేచి పొద్దున పూట వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎండలో ఎండుతున్నారా, వానలో తడుస్తున్నారా, తిండి ఉండి లేక పనిచేస్తున్నారా అని వాళ్ళతో ఒకరోజు కష్టపడ్డాడంట. నైట్కి జ్వరం వచ్చేస్తే మళ్ళీ మందులు వేసుకొని, నిద్ర రావట్లే ఆయనకి, అంత జ్వరంలో కూడా నిద్ర రావట్లేదు. మళ్ళీ మందులు వేసుకొని మళ్ళీ పొద్దున్నే లేచి వాళ్ళతో పాటు రాజులా కాకుండా వెళ్ళాడంట ఆయన. వెళ్ళిన వ్యక్తి ఏం చేశాడు తెలుసా, వాళ్ళతో పనిచేసి ఆ రోజు మధ్యాహ్నం అన్నం తిన్నాడు. ఆ రేత్రి సాయంత్రం ఇంటికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయాడు. అప్పుడు అర్థమైంది, నా ఒంటిని నేను ఎంత సుఖపెడుతున్నానా, అది అందుకే అలవక నిద్ర రావట్లేదా, అరగక ఆకలి అవ్వట్లేదా, అంటే నేనేమి చెయ్యట్లేదా అని ఆలోచించి, ఉన్న పొలాన్ని, మీరు నమ్మరు, ఉన్న పొలాన్ని ఎంతైతే ఉందో, ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేసి ఆయన ప్రతిరోజు వాళ్ళతో పాటు వెళ్ళి ఆ పనిలో ఉండి చేసి ఇంటికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోతున్నాడట. రాజు గొప్పతనం అంటే అక్కడే బయటపడింది. చూసారా, ఏంటి అంటే ఒక వ్యక్తి అనేది రాజుగా ఎలా ఉన్నాడు అనేది, రాజ్యం ఎలా ఏలాడు అన్నది ఎంత ముఖ్యమో, చుట్టుపక్కల ఉన్న ప్రజలను ఎలా చూసుకుంటున్నాడు అన్నది అంతే ముఖ్యమో. అలాగే మన ఇంట్లో కూడా ఒక మనిషి అలా ఉంటే ఇక మన ఇల్లు కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. సో ఇది చిన్న కథ మీకు నచ్చిద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.